కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగభాగ్యాలు ఇచ్చే భోగి మంటలతో అయితే సంక్రాంతిని అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంక్రాంతిని అయితే స్వాగతిస్తున్నారు. చెడుని వదిలేసి నూతనత్వాన్ని కోరుకుంటూ ఈ భోగి మంటలు బగబగమండే భోగి మంటల మధ్య ఈ సంక్రాంతి వేడుకలకి అయితే స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున అయితే ఈ వేడుకలను అయితే 3 రోజుల పాటు నిర్వహించుకునేందుకు ఇక్కడ తెలుగు ప్రజలైతే కనుక తెలుగు సాంప్రదాయాన్ని ప్రస్ఫుటం చేసి ఈ పండుగనైతే ఘనంగా నిర్వహించుకునేందుకు అయితే అనేక ఏర్పాట్లు అయితే చేశారు. తెల్లవారుజాము నుంచి ఈ భోగి మంటలను వేసుకుని ఈ చలిని కాస్తూ భోగభాగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ భోగి విశిష్టత ఏంటి, అసలు మీరు ఎలా జరుపుకుంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి? ముందుగా రామారావుపేటలోని మాన్సా రాయల్ మ్యాన్సన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మనకి పెద్ద పండుగ, అంటే మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ ఈ సంక్రాంతి. ఇప్పటివరకు కూడా మనం ఏమనుకుంటాం అంటే గోదావరి జిల్లాలో కోడి పందాలకే ప్రాముఖ్యత ఉంది అనుకుంటాము. కానీ మీరు ఒకసారి చూడండి, మనం ఏ రకంగా ఈ సంక్రాంతిని ఈ భోగి పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మెల్లిమెల్లిగా అంతరించిపోతాయి అనుకుంటున్నాం మన సంప్రదాయాలు ఇవన్నీ కూడా. కానీ మళ్ళీ యువతరం వచ్చిన తర్వాత, ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాలు కానీ ఏ పండుగైనా కూడా అందరం కూడా ఒక సమిష్టిగా ఒక కుటుంబంలాగా కలిసి మనం సెలబ్రేట్ చేసుకోవడంతో మళ్ళీ బతికించుకుంటున్నాం మన సంప్రదాయాలని. సో ముఖ్యంగా ఈ పండుగకి మీ అందరికీ తెలిసిన విషయమేను, కొత్త పంట వస్తుంది. అందరూ కూడా కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ పిండి వంటలు చేసుకోవడం కానీ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో అందరూ కూడా ఒక చోట చేరి ఒక దేశాలను, మన దేశంలో వేరు వేరు రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా వచ్చి ఈ పండుగ సందర్భంగా అందరం కూడా కుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ముఖ్యంగా ఈ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఇక్కడ పిల్ల పెద్ద అలాగే ఆడ మగ తేడా లేకుండా ఈ పండుగనైతే కనుక ఉత్సవంగా వేడుకగా నడుపుకునేందుకైతే ఇక్కడ భారీ ఎత్తున అయితే తెల్లవారుజాము నుండి కూడా ఇక్కడ ఈ భోగి మంటలు వేసుకుని భోగి మంటల్లో అయితే చలిని కాస్తూ నూతనత్వాన్ని అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న మహిళలను కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఈ భోగికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, అసలు ఎలాగా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ముఖ్యంగా తెలుగు ప్రజానీకాన్ని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం మనం. ముఖ్యంగా ఫస్ట్ రోజు భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. భోగి రోజు ఏంటంటే మన చెడు గుణాలని, శత్రుత్వాన్ని అన్నిటిని వదిలేసేసి భోగి మంటల్లో సమర్పించడమే దీనికి ప్రతీక. సో ఇది భోగి పండుగ మన తెలుగిళ్ళల్లో అందరికీ, కొత్త అల్లుళ్ళు అందరితోటి చాలా బాగుంటుంది. చాలా బాగా జరుపుకుంటాము సంక్రాంతి పండుగ. ఇది ముఖ్యంగా హార్వెస్ట్ పండుగ. రైతులందరూ చాలా బాగా చేసుకుంటారు ఈ పండుగని. అందరికీ శుభాకాంక్షలు. మనవరాళ్ళు మనవలు అందరూ వస్తారు పండగకి. ఆ అల్లుడిని కూతుర్ని కూడా పిలుస్తాం. శుభ్రం హ్యాపీగా పండగ చేసుకుంటాం. సాయంకాలం అందరినీ కలిపి భోగిపళ్ళు వేస్తాం. మన పిల్లలకి, మనవరాళ్ళకి, మనవాళ్ళకి అది వేసి చక్కగా హ్యాపీగా ఉంటాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే, అంటే తెలుగు రాష్ట్రాల్లో అలాగే ముఖ్యంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగకి అయితే కనుక విశిష్టత అయితే కలిగి ఉంది. అంటే ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఈ పిల్ల పాపలతో అలాగే దేశ విదేశాల నుంచి కూడా ఎక్కడి నుంచో ఉన్న అందరూ కూడా కుటుంబాలతో కలిసి సుఖంగా ఈ పండుగని చేసుకుంటూ వైభవంగా 3 రోజుల పాటు సంక్రాంతి పండుగను అయితే కనుక ఘనంగా నిర్వహించుకునేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మన కాకినాడలో ఈ భోగి మంటలను అయితే కనుక ప్రజలు భోగభాగ్యాన్ని స్వాగతిస్తూ ఈ పండుగలను అయితే ఘనంగా చేసుకుంటూ పడుతుంది. ఇది కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.